రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతిలో సిఆర్డీఏ నుంచి 21 పనులు, ఏడీసీ నుంచి 64 పనులు చేపట్టారన్నారు. రాజధాని కోసం 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకున్నామని వెల్లడించారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ వచ్చినాయి అధ్యక్ష. ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు 165 అడుగుల వెడల్పు అధ్యక్ష, కొన్ని రోడ్లు 195 అడుగులు అధ్యక్ష. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ తీసుకుంటే 1600 కిలోమీటర్లు వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలో అసెంబ్లీ, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అదేవిధంగా ఆఫీసెస్కి బిల్డింగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బిల్డింగ్స్, మినిస్టర్స్ బంగ్లాలు, జడ్జెస్ బంగ్లాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్లు, గ్రూప్ డి ఆఫీసర్స్ యొక్క అపార్ట్మెంట్స్, అదేవిధంగా టైప్ 1, టైప్ 2 అపార్ట్మెంట్స్ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2014-19లో టేకప్ చేసాం. అప్పుడు కొంత వర్క్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష. అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్నే ఉంచింది. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు. అందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ యాక్చువల్గా వాళ్ళు మళ్ళా కోర్టుకు బాగుండా వాళ్ళతో డిస్కస్ చేసాం అధ్యక్ష. కమిటీ వేసాం. కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈలతోనూ అధికారులు చేసాం. దాని మీద డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని అథారిటీలో పెట్టి, అథారిటీలోను క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్గా కోర్టులకు ఇట్లా బాగుండా యాక్చువల్గా చేసాం అధ్యక్ష. తర్వాత మళ్ళా టెండర్లు సేమ్ టెండర్స్ కంటిన్యూ చేయమంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేటుతో చేయలేము మేము, ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పడంతో మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. దాని ఐటమ్ రేట్లో టెండర్లు పిలిచి టెండర్లు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా అథారిటీలో అప్రూవ్ చేసి క్యాబినెట్లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా వాటి డీటెయిల్స్ యాక్చువల్గా సీట్లో ఇచ్చాం అధ్యక్ష. అయితే అనేక సమస్యలు యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే ఉన్నాయి అధ్యక్ష. ఒకటి టెక్నికల్ కమిటీ వేసాం. తర్వాత 5 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. అందువల్ల వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉందని చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్టడీ చేయమన్నాం. వాళ్ళు స్టడీ చేయడానికి దాదాపు 3-4 నెలలు యాక్చువల్గా సమయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా మళ్ళీ సెకండ్ టైం కూడా స్టడీ చేస్తామని మళ్ళీ వాళ్ళు కొంత టైం అడిగారు. సెకండ్ టైం అంటే దానిలో అంతా వాటర్ ఉండిపోయింది అధ్యక్ష. కింద ఈ అసెంబ్లీ, హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేసినారు, ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు. మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా ఉంటే దానికి ఇదంతా కూడా 8 నెలల సమయం పట్టింది అధ్యక్ష. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది. కాంట్రాక్ట్కి అలాట్ చేసాం. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష. అయితే గత 2-3 నెలలు మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మంత్ ఎండింగ్కి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా. దాదాపు 10,000 మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, అది మాత్రం మార్చి 31కి అవి 4,000 అపార్ట్మెంట్స్, 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చి 31కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష. ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది. అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు. ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎవరిని వస్తే మేము కూడా చెప్తాం. అది అఫిషియల్గా మనం ఏమి డిక్టేట్ చేయలేము. అది యాక్చువల్గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి అది చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత టిట్కో హౌసెస్కి యాక్చువల్గా దీంట్లో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఇక్కడైతే యాక్చువల్గా లెస్ దెన్ 10% వర్క్ జరిగింది 2014-19లో. 90% వర్క్ ఉండింది. కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్లు 2014-19 యొక్క
టెండర్లు కంటిన్యూ చేయలేమని చెప్పడంతో క్యాన్సిల్ చేసాం. టిట్కో హౌస్లు అయితే మెజారిటీ వర్క్ అయింది. అయితే మిగతాయి గత ముఖ్యమంత్రి డిలీట్ చేశాడు అధ్యక్ష హౌసెస్ని. ఏదైతే 5 లక్షల హౌసెస్ టేకప్ చేస్తే దాన్ని 2,61,640 చేశారు. అందులో మెజారిటీ 2014-19లోనే మనం చేసినాం. అందువల్ల కొద్దిగానే ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు మేము పూర్తి చేస్తామని చెప్పారు. అందువల్ల యాక్చువల్గా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. పేమెంట్కి వచ్చేళ్ళకి అక్కడ కొంత ఇబ్బంది ఉన్న వాటి వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. దానికి కూడా అట్కో ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలల్లో 350 కోట్లు ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో టిట్కోడకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అమరావతిలో అయితే ఏంటంటే ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంకు ఏడీసీ ఒక 1,500 కోట్లు ఇచ్చారు. అట్కో వచ్చి 1,100 కోట్లు ఇచ్చింది. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి. అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే విష్ణుకుమార్ రాజు అడిగినట్టుగా. టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే 4,500 కోట్లకి యాక్చువల్గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని, ఏదైతే ఇవ్వాలో అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు 3,500 కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా యాక్చువల్గా వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా అప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్గా మళ్ళా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి యాక్చువల్గా శంకుస్థాపన చేయించాం. మళ్ళా ఇనాగరేషన్ కూడా వారి దగ్గరే చేయించాలా 2028 లోపల పూర్తి చేయమని